తెలియదా ఎవరి చరిత్ర ఏందో? ఏసీబీ టాప్ అయినాడు మంత్రి అయ్యాడు, ఏసీబీ టాప్ అయినాడు మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. ఉద్యమ సమయంలో జెండాలు కలిసినాయన్న సంతోషం, మనుషులు కలిసిరన్నా సంతోషం, కానీ కొంతమంది మనసులు కలిసినాయన్న తెలియదు. ఏమంటే నోరు ఇప్పితే బండారం బయటపడతాం. ఇది నన్ను గెలుగుతా ఇంకా గెలుతాను, అన్ని గెలుతానని గెలుతా. ఇంకా సీదా సాఫీగా మీకు క్షమాపణ చెప్పండి. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అండగా ఉండదు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళకి తెలుసు మా పద్ధతి ఏందో, వాళ్ళ కోసం ఎగొట్టారో వాళ్ళకి తెలిసి. వాళ్ళ మీరు వీడియోలు ఎడిటింగ్ చేసి ఆ బూత్ పేపర్లో రాయిస్తే ఎవరు అమ్మరు. ఎంతమంది వచ్చారు మీరు ధర్నా చేస్తే, మీరు పిలుపునిస్తే ఎంతమంది స్పందించారు? సోషల్ మీడియాలో మీ మీద ఏ విధంగా బూతులు తిడుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఈ 4-5 మీ టీఎన్జీఓ నాయకుల గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే. మీ ఆశీర్వాదంతో ప్రజలందరూ జాగృతం చేయాల్సిందని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉండాలే 3-4 మంది టీఎన్జీఓ నాయకులు నేనట క్షమాపణ చెప్పానంట, మీరు చెప్పాలి క్షమాపణ. సాగిలవాడి మొక్కాలే ఉద్యోగస్తులకు, ముక్కు నేలకు రాయాలి. మీరు మీ టీఎన్జీఓ కార్యాలయం ముందు పొరులు దండ పెట్టాలి ఉద్యోగస్తులకు. ఎవరేసాడు 317 జీవో వ్యతిరేక ఉద్యమం? ఏడవన్నారు, ఏడవేరు మీరు. అంతమంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మ బలిదానం అయిపోయి చచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ నాయకత్వంలో మీ టీఎన్జీఓ నాయకులు 3 నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ చాతకాంతం వల్ల ముఖ్యమంత్రి మీ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ పోస్టింగ్ల కోసం ఉద్యోగులను బలి చేశారు, ఉపాధ్యాయులను బలి చేశారు. మీ కట్టడ క్షమాపణ చెప్పాలట, తప్పకుండా తింటాం మిమ్మల్ని. మీ ఆస్తి పాస్తులు మొత్తం పడేవడం బిడ్డ. ఒక్కడేమో పాస్పోర్ట్ల దొంగతనం కేసులో ఉన్నాడు వాడు, ఒక్కడేమో ఏసీబీలో టాప్ అయిన వ్యక్తి వాడు. తెలియదా ఎవరి చరిత్ర ఏందనేది? మీరు నిజాయితీ పడారో ఎలక్షన్స్ పెట్టండి. మీరు ఎలక్షన్ పెట్టే దమ్ముందా మీకు? మీరు ఎలక్షన్స్ పెట్టే మీ సంగతి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చూస్తారు. ఏ ఒక్క రోజైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల మనోభావాల కోసం ఒక్క రోజైనా మీరు గలం విప్పిరా? మీరు పోతారు, బిర్యానీ తింటారు, కాలకూర తలకా కూర తింటారు, వస్తారు తప్ప మీరు ఏం చేస్తారు? ఏం చెప్పరా నాకు? పక్కా తింటాం మిమ్మల్ని, ఇంకా తింటాం మిమ్మల్ని. నీతి నిజాయితీ లేనోళ్ళు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు బానిస బతుకులు బతికేటోరు మీ ఎన్జిఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు కొంతమంది, ఆ 4 మీ కడ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పండి ఉద్యోగస్తులకు. ప్రమోషన్స్ లో పీఆర్సీలో హెచ్ఆర్ తగ్గించారు, సిగ్గుండాలే. ఇంటి కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? దాని గురించి మాట్లాడారు. ఫస్ట్ నాడు జీతాలతో మీ మొక్కలకు ఒక్కసారైనా ఈ 4 టీఎన్జిఓ నాయకులు ఒక్క రోజైనా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలని మాట్లాడారా? ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప హెచ్చరిస్తే తప్ప జీతాలు చెప్పలేదు. ఇవాళ మేము మాట్లాడకుంటే 3 నెలలకోసారి జీతాలు ఇచ్చినా వీళ్ళని సంజాయించాలని చెప్పి ఈ టీఎన్జీఓ నాయకులను పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడింది వాస్తవమా కాదా? ఇక్కడ ఉద్యోగస్తున్నారు చాలా మంది, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు చాలా మంది. 34 మంది ఆర్టీసీ కార్మికులు బలైపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం వల్ల. ఆర్టీసీ కార్మికుల ఆస్తులను లీజు తీసుకుంటారు, వీళ్ళ కుటుంబం లీజు తీసుకుంటుంది. వాళ్ళ 34 మంది బలిదానం అయితే ఏ ఒక్కరు ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడలే, కనీసం సంతాపం ప్రకటించలే, వాళ్ళకి భరోసా నింపే ప్రయత్నం చేయలే. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు గుర్తొచ్చింది ముఖ్యమంత్రి కుటుంబానికి. మా అశ్వత్థామరెడ్డి ఇలా ఆర్టీసీ కార్మికుల కోసం బలైన అశ్వత్థామరెడ్డి అనే కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. మీకోసం కొట్టాలితే అశ్వత్థామరెడ్డి ఉద్యోగం పోయింది, మీకోసం బలైపోయిన అశ్వత్థామరెడ్డి ఇలా పైసలు ఇస్తా, కార్పొరేషన్ పోస్టులు ఇస్తా, అవసరం ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి అశ్వత్థామరెడ్డి గారికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా నాకు నా కార్మికులు ముఖ్యం, నేను బిచ్చం ఎత్తుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటా, నీ ప్రలోభాలకు లొంగ అని చెప్పి మీకోసం కొట్టాల్సిన అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. ఇవాళ ఏం పాపం చేసి అశ్వత్థామరెడ్డి? తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు దయచేసి బలి కాకండి. మీరు ఓటు వేసే ముందు 34 మంది ఆర్టీసీ కార్మికులు బలైపోయారు, వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకోండి. మీరు ఓసే గుద్దు పువ్వు గుర్తు మీద గుద్దేసినప్పుడు కేసీఆర్ చూసుకోండి ఒక్కసారి, కేసీఆర్ రాక్షసులను గుర్తుంచుకోండి, ఆర్టీసీ కార్మికుల బలిదానాలను గుర్తుంచుకోండి ఒక్కసారి. వాళ్ళ బలిదానాలను వృధా చేయకండి, మీకోసం బలిదానం వేసిన వాళ్ళని. వచ్చే నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ కార్మికులకు. ఏ ఎన్నికైనా కూడా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యంగా ఇన్ని రోజులు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం. మేము ఈ మునుగోడు నియోజకవర్గానికి ఏం చేస్తాం, ఏం హామీలు ఇచ్చినాం, ఏం హామీలు నెరవేర్చినాం, మళ్ళా ఏం హామీలు ఇస్తాం, వాటిని వెంటనే పూర్తి చేస్తారా చేయరా? ఆ విషయంలో, అభివృద్ధి విషయంలో తమ వైఖరిని స్పష్టం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలను ప్రస్తావించకుండా, అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, అభివృద్ధి చేస్తామని చెప్పకుండా బహిరంగ సభ ఏర్పాటు చేసి భయంతో పారిపోయినటువంటి పిరికి పందాయి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని అబద్దాలే. లాస్ట్ కు ఆ పాట చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఈయన రాసినట్టు పోటీగాడు. ఈయన సోషల్ మీడియా వస్తే అబ్బో ఇది అనేది ఒకరు గుర్తుంచుకొని మునుగోడు ఎన్నికలు, ఇవి మునుగోడు ఎన్నికలు కాబట్టే ఈ చూడు నల్లగొండ పాట ఆయన రాష్ట్రాన్ని చెప్పుకున్నాడు.
నిజంగా జనరల్ ఎలక్షన్స్ వస్తే జనగణమన కూడా నేను రాసంటాడు. అంత పోటుగాడు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాల గురించి కనీసం మాట్లాడలే. ఒక్క చేనేత కార్మికుల గురించి మాట్లాడి అవి మొత్తం అబద్ధాలే. ఇవాళ ఈ కుల సంఘం సంబంధించినటువంటి ఓటర్ మహేశ్వరు ఆలోచించాలి. ఏ కులమైనప్పటికీ మీ కులాల గురించి మాట్లాడిన గతంలో హామీలు ఇచ్చిండు. వాళ్ళ ఏ హామీ గురించి కనీసం మాట్లాడలే. నువ్వు నిజంగా ఈ నియోజకవర్గంలో నువ్వు న్యాయం చేసావంటే నీ ప్రభుత్వం వల్ల నీ సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లాభపడ్డారో ఆ బెనిఫిషియర్స్ లిస్టును విడుదల చేసి దమ్ముంటే ధైర్యం ఉంటే